అందరికీ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు ట్రీ మీడియా ఫుడ్. ఎలా ఉన్నారు అందరూ? ఎన్ని చికెన్ బిర్యానీలు, మటన్ బిర్యానీలు ఉన్నా, చికెన్ ఫ్రైలు, కర్రీలు ఉన్నా కూడా వేడి వేడి అన్నంలో కూసింత నెయ్యి వేసుకొని పప్పు వేసుకొని తింటుంటే ఆ తృప్తే వేరండి. మీలో ఎంతమందికి ఇష్టం ఇలా వేడన్నం, పప్పు, నెయ్యి? నాకైతే పర్సనల్గా టాప్ 1లో ఉంటుందండి ఈ వేడన్నం పప్పు అనేది. అది కూడా చింత చిగురు పప్పు అంటే ఇంకా ప్రాణం లేసి వస్తుంది అనుకోండి. ఈ చింత చిగురు పప్పు వేసుకొని ఒక ఊర మిరపకాయ నంజుకొని తింటుంటే అబ్బా, తెలుగు వాళ్ళలా పుట్టి అదృష్టవంతులం అయిపోయామండి. లేకపోతే ఈ టేస్ట్ ఎవరికి తెలుస్తుంది? మరి ఈ చింత చిగురు పప్పుని నేను ఎలా చేశానో ప్రాసెస్ ఏంటో చూపించేసేనా? ముందుగా స్టవ్ ఆన్ చేసేసుకొని మందంగా ఉన్న ఒక గిన్నె పెట్టేసుకోండి. నేను మట్టి పాత్రలో చేస్తున్నానండి ఈ పప్పు అనేది. మీకు కూడా వీలైతే ఇలా చేయండి. ఇందులో 1 కప్పు కందిపప్పు వేస్తున్నాను. ఇది 250 గ్రామ్స్ అంటే 1/2 కేజీ ఉంటుందండి ఈ కందిపప్పు. దీన్ని మీడియం ఫ్లేమ్లో దోరగా వేయించండి. సిమ్లో, మీడియం ఫ్లేమ్లో మార్చుకుంటూ వేయించుకోండి. ఇలా వేయించుకొని మనం పప్పు చేసుకుంటే గ్యాస్ ప్రాబ్లమ్స్ రావు. అలాగే పప్పు కూడా చాలా కమ్మగా ఉంటుందండి. చూడండి, ఇలా పప్పు వేయించుకొని నేను పక్కకు తీసి పెట్టుకున్నాను. ఈ కందిపప్పుని ఇప్పుడు శుభ్రంగా కడిగేసి మంచినీళ్ళు పోసుకొని ఒక 10 నుంచి 15 నిమిషాల పాటు నానబెట్టేసేయండి. ఇలా నానబెడితే చాలా త్వరగా ఉడుకుతుందండి పప్పు. ఒక 15 మినిట్స్ తర్వాత మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని అందులోకి ఈ కందిపప్పు అలాగే 2 కప్పుల నీళ్లు యాడ్ చేసేసి పొంగు వచ్చే వరకు వెయిట్ చేయండి. ఈలోపు మనం పచ్చిమిరపకాయలు, టమాటాలని కట్ చేసుకుందామండి. ఒక 10 నుంచి 12 వరకు మీ టేస్ట్కి తగ్గట్టు పచ్చిమిరపకాయలు తీసుకోండి. అలాగే 2 చిన్న టమాటాలు తీసుకోండి. చిన్నవి కాబట్టి నేను 2 తీసుకున్నాను. కొంచెం మీడియం సైజ్ పెద్దవైతే 1 టమాటా సరిపోతుందండి. ఎందుకంటే మనం ఆల్రెడీ చింత చిగురు వేస్తాం, పుల్లగా ఉంటుంది కాబట్టి ఎక్కువ టమాటాలు అవసరం లేదు. పప్పు కూడా పొంగు వచ్చేసిందండి. ఈ పైన ఉండే ఈ స్టార్చ్ అనేది కొంచెం తీసేసేయండి. అది ఉంటే పప్పు టేస్ట్ మారిపోతుంది. ఆ తర్వాత ఒక 1/2 టీ స్పూన్ పసుపు, అలాగే మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయ అలాగే టమాటా కూడా వేసేసి మొత్తం ఒకసారి మిక్స్ చేసేసి మీడియం ఫ్లేమ్లో ఆ పప్పు మెత్తగా ఉడికే వరకు ఉడికించుకోండి. ఈలోపు మనం చింత చిగురుని క్లీన్ చేసుకుందాము. చూడండి, ఇలా చేత్తో నలిపేస్తే ఆ చింత చిగురు ఆకులన్నీ రాలిపోతాయండి. ముదురుగా ఉన్న కాడలు కొంచెం వేరుగా అవుతాయన్నమాట. అవి ఇలా ఏరుకుంటే చూడండి ఇన్ని వచ్చాయన్నమాట. మొత్తం క్లీన్గా చేసుకోండి. ఏదైనా చిన్న చిన్న పుల్లలు ఉన్నా కూడా, ఏదైనా డస్ట్ ఉన్నా కూడా. తర్వాత చింత చిగురు కడగడం అనేది పెద్ద టాస్కే అనుకోవాలండి. అంతా చేతులకి అంటుతూ ఉంటుంది. సో ఇలా ఒక జాలి గిన్నె ఏదైనా తీసుకొని అందులో ఈ చిగురు వేసుకొని డైరెక్ట్గా ట్యాప్ కింద పెట్టేసి కడిగేసేయండి. చాలా ఈజీగా పోతుంది దాని మీద ఉన్న దుమ్ము. అది ఇలా పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు చూడండి, పప్పు ఉడుకుతూ ఉంది. ఇలా పట్టుకొని మెదిపి చూడండి, పప్పు దాదాపుగా ఉడికిపోయిందండి, మెత్తగా అయిపోయింది. ఇప్పుడు ఈ చింత చిగురుని యాడ్ చేసేసుకోండి. పప్పు ఉడకక ముందే చింత చిగురు వేస్తే ఆ పప్పు సరిగా ఉడకదండి. సో ఉడికిన తర్వాత మాత్రమే యాడ్ చేసి మీడియం ఫ్లేమ్లో ఒక 5 మినిట్స్ వరకు ఉడికించుకోండి. చూడండి, పప్పు ఆ చింత చిగురు మొత్తం బాగా ఉడికింది. ఇప్పుడు ఇందులో కారం యాడ్ చేసుకోవాలి. కానీ కారానికి బదులుగా నేను 2 టేబుల్ స్పూన్ల పండు మిరపకాయల పచ్చడి యాడ్ చేస్తున్నానండి. మన దగ్గర పాత పండు మిరపకాయల పచ్చడి ఉంటే అది పచ్చడి తాలింపుకి అంత టేస్ట్గా అనిపించదు. అలాంటప్పుడు ఆ పచ్చడి ఇలా పప్పుకి వాడండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఒకవేళ ఇలా పచ్చడి లేకపోతే కనుక మీరు కారం యాడ్ చేసుకోవచ్చు. ఒక 2 స్పూన్ల కారం యాడ్ చేసుకొని అది బాగా మిక్స్ చేసేసుకొని సిమ్లో ఒక 2 నుంచి 3 నిమిషాల పాటు ఉడికించుకోండి. ఆ తర్వాత ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసేయండి. దీన్ని కిందకి దింపేసుకొని రుచికి సరిపడినంత ఉప్పు, కొంచెం కొత్తిమీర కూడా వేసేసి బాగా మెత్తగా మెదుపుకోండి పప్పు గుత్తితో. ఇలా పండు మిరపకాయల పచ్చడి వేస్తే పప్పు భలే టేస్టీగా ఉంటుందండి. ఒకసారి ట్రై చేసి చూడండి. పప్పు గట్టిగా ఉంటే కొంచెం వేడి నీళ్ళు యాడ్ చేసుకొనైనా సరే ఇది బాగా మెత్తగా మెదుపుకోండి. ఆ తర్వాత ఇంకా స్టవ్ ఆన్ చేసేసి ఒక చిన్న గిన్నె పెట్టేసి 1 టేబుల్ స్పూన్ ఆయిల్, 1 టేబుల్ స్పూన్ నెయ్యి కూడా వేసేసి ఆయిల్ హీట్ అయ్యాక ఒక 6-7 చిన్నుల్లిపాయలు ఇలా దంచి వేసేసి ఆ తర్వాత ఒక మీడియం సైజు ఉల్లిపాయ ముక్కలు అలాగే ఒక 2 ఎండుమిరపకాయలు వేసేసుకోండి. నేనేమో ఊర మిరపకాయలు వేసానండి, ఏవైనా వేసుకోవచ్చు. ఈ ఉల్లిపాయలు బాగా ఫ్రై అయ్యాక 1 టీ స్పూన్ జీలకర్ర, ఒక 1/2 టీ స్పూన్ ఆవాలు, 1 ఇంచు ఇంగువ, అలాగే 2 రెబ్బల కరివేపాకు కూడా వేసేసి మీడియం ఫ్లేమ్లో ఈ తాలింపుని బాగా ఎర్రగా ఫ్రై చేసుకోండి.
ఇలా ఫ్రై చేసుకున్న తాలింపుని ఈ పప్పులో వేసేసేయండి. ఇలా వేసేసి బాగా మిక్స్ చేయండి. అంతేనండి, చింత చిగురు పప్పు రెడీ అయిపోయింది. ఇలా నెయ్యి వేసి తాలింపు పెడితే ఆ పప్పు టేస్ట్ డబల్ అయిపోతుందండి. ఒకసారి నేను చెప్పిన స్టైల్లో చింత చిగురు పప్పు చేసి చూడండి. ఈ టేస్ట్కి ఫిదా అయిపోయి మళ్ళీ మళ్ళీ ఇలాగే చేసుకుంటారండి. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కింద కామెంట్ బాక్స్లో చెప్తారు కదూ. నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ.